అల్లూరి జిల్లాలో గత కొన్ని రోజులుగా మా గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు వద్దు అంటూ అనేకసార్లు నిరసన తెలియజేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని, రాబోయే రోజుల్లో మేము చేసే ఉద్యమానికి నైతిక బాధ్యత ప్రభుత్వం వహించాలని సిపిఎం పార్టీ అరకు వెల్లి మండల అధ్యక్షుడు రామారావు అన్నారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం భూములు లాక్కుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 51/13/2 విడుదల చేసి అదాని కంపెనీలకు కారు చౌకగా గిరిజన భూములు అప్పచెప్పాలని ప్రయత్నం మానుకోవాలని, గిరిజన హక్కులను రక్షించకపోతే 50 రోజుల్లో ప్రభుత్వాలు తారుమారవుతాయని ఆయన హెచ్చరించారు. కిన్నగి రామారావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి, అరకువేలి. ఏజెన్సీ ప్రాంతంలో 5th షెడ్యూల్ ఏరియాలో చట్టానికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో గిరిజనుల యొక్క భూములు అప్పనంగా తీసుకోవాలని చెప్పేసి, అక్రమంగా ఆ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పేసి జియో నెంబర్ 51/13/2 జియోలు విడుదల చేయడం జరిగింది. ఈ జియోలు విడుదల చేసిన సందర్భం కానీ, లేదు మన గిరిజన ప్రాంతంలో అదాని మనుషులు వచ్చి దిమ్మలు వేసిన పరిస్థితి సందర్భంలో కానీ ఎటువంటి సమాచారం లేకుండా పీసా కమిటీ కానీ, గ్రామ సభ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎటువంటి సమాచారం లేకుండా 5th షెడ్యూల్ ఏరియాలో వచ్చి చట్టానికి విరుద్ధంగా దిమ్మాలు వేసి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం అనేది సరైనది కాదు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాఫీ తోటలు కానీ, జిరాయితీ భూమి కానీ మొత్తం జలసమాధి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 800 మెగావాట్లు సంబంధించి చిట్టంవలస హైడ్రో పవర్ ప్రాజెక్టు, అది బస్కిలో అప్పర్ డ్యామ్ నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం విరమించుకోకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో జరిగే పోరాటానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. గిరిజన ప్రాంతంలో ఏ చట్టం తయారు చేయాలన్నా, ఏ చట్టం సవరణ చేయాలన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హక్కు లేనప్పుడు ఇష్టరాజ్యంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులపైన, చట్టాలపైన వేలు పెడుతూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు, చట్టాలు నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనది కాదు. ఇది ఈ ప్రాంతంలో 5th షెడ్యూల్ ఏరియాలో ఏ పనులు చేయాలన్నా ఖచ్చితంగా గ్రామ సభ పీసా తీర్మానాలు ఉండవలసింది. అటువంటిది ఉల్లంఘించి అభివృద్ధి పేరుతో గిరిజన ప్రాంతాన్ని జలసమాధి చేస్తామంటే ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ తక్షణమే స్పందించి ఇచ్చినటువంటి 51/13/2 జియోలు రద్దు చేయకపోతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిస్థితి బాధాకరంగా, ఆందోళనకరంగా ఉండే పరిస్థితి కూడా ఈరోజు ఉండే పరిస్థితి ఉంటుంది. రైతులు ఈరోజు గిరిజనులు తలుసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు తారుమారు చేసే దానికి కూడా సిద్ధపడతారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలి, అదాని పక్షాన ఉండకూడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. గిరిజన హక్కులు, చట్టాలు కాపాడే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ, పిఓ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ గిరిజనుల హక్కులు, చట్టాలు కాపాడే పరిస్థితి కనిపించటం లేదు. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడాను గిరిజనుల హక్కులు, చట్టాలు కాపాడే విధంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులు కూడాను లేని ఏడల ఖచ్చితంగా భవిష్యత్తులో